ఇదండి బెండకాయ మసాలా కర్రీ. చాలా చాలా బాగుంటుంది. అన్నంలోకే కాకుండా పుల్కా చపాతీలలో కూడా చాలా బాగుంటుంది. మీరు చేసి రుచి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అరకిలో లేత బెండకాయలతో మసాలా బెండకాయ చేసుకుందాం. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, చిటికెడు మెంతులు వేసేసుకోవాలి. ఒక 15 నుంచి 20 ఎండుమిర్చి వేసేసుకోవాలి. కారం చూసి వేసుకోవాలి. మాడకుండా వేయించుకోవాలి. ఎండుమిర్చి వేగిపోయాయి, ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 2 స్పూన్ల మినపప్పు, 2 స్పూన్ల శనగబేడలు వేసి వేయించేసుకోవాలి. కొద్దిగా పచ్చి కొబ్బరి వేసి వేయించుకోవాలి. రెండు స్పూన్ల వేయించిన వేరుశనగ పప్పులు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయాయి, ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇవి చల్లారిపోయాయి, మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక దీనిలో వెల్లుల్లి రెబ్బలు ఒక 20, ఉల్లిపాయ వేసి మళ్ళీ గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేసి పోపు గింజలు, ఉల్లిపాయ, కరివేపాకు, కొద్దిగా వేగాక బెండకాయ ముక్కలు వేసేసుకోవాలి. కొద్దిగా వేగాక 2 టమాటాలు ముక్కలుగా చేసి వేసేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, పసుపు పొడి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టి కొంచెం సేపు మగ్గించుకోవాలి. బెండకాయలు కొంచెం మగ్గాయి, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలాని వేసేసుకోవాలి. 30 గ్రాముల చింతపండుని రసం తీసి పోసేసుకోవాలి. దీనిలో కొద్దిగా వేడి నీళ్ళు పోసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. అయిపోయిందండి మసాలా బెండకాయ. అన్నంలోకే కాకుండా చపాతీ పుల్కాలలో కూడా చాలా బాగుంటుంది.